మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మరోసారి పశ్చిమాసియా అగ్నిగోళంలో రగులుతోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైందా అనేలా ఇరాన్ సరిహద్దులు ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఒకవైపు ఇరాన్ రివెంజ్ హిట్ లిస్టుతో ప్రపంచాన్ని భయపెడుతుంటే అమెరికా ఏకంగా ఇరాన్ గుండెల్లోకి దూసుకెళ్లి బాంబుల వర్షం కురిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో US సెంట్రల్ కమాండ్ ఇరాన్పై వరుసగా మూడో రాత్రి కూడా వినాశకర వైమానిక దాడులతో విరుచుకుపడింది. అంతటితో ఆగని ట్రంప్ ఇరాన్ భూగర్భ అణుస్థావరంపై హిస్టారికల్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధంగా ఉండండి, పికాక్స్ పర్వతాన్ని కూల్చేస్తాం, దీన్ని మీరెవ్వరూ ఆపలేరు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది? అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పును వేళ్లతో సహా పెకిలించడమే లక్ష్యంగా అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలు, క్షిపణి మౌలిక సదుపాయాలే టార్గెట్గా US వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ భీకర దాడుల దాటికి దక్షిణ ఇరాన్లోని అత్యంత కీలకమైన బందర్ అబ్బాస్ పోర్ట్, క్విష్ము దీవులతో పాటు బెహషర్ ప్రావిన్స్లోని జామ్ నగరం భారీ పేలులతో ఊగిపోయాయి. ఆకాశమంతా ఎర్రటి మంటలు, దట్టమైన పొగతో నిండిపోయిందనేది వీడియోస్ చూస్తూనే అర్థమవుతుంది. ఇక ఈ సైనిక చర్య మరో 2-3 వారాల పాటు కొనసాగవచ్చని ట్రంప్ స్పష్టం చేయడం చూస్తుంటే అమెరికా ఈసారి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. అయితే ఈ యుద్ధంలో అసలైన ట్విస్ట్ ట్రంప్ చేసిన ఆ ఒక్క ప్రకటన. ఇరాన్ గర్వంగా చెప్పుకునే జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో అత్యంత పటిష్టమైన సైనిక భద్రత నడుమ భూగర్భంలో నిర్మించిన పికాక్స్ మౌంటైన్ అణుస్థావరాన్ని బూడిద చేస్తామని ట్రంప్ సవాలు విసిరారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, మేం పికాక్స్ మౌంటైన్ను కూల్చివేయబోతున్నాం, సిద్ధంగా ఉండమని ఇరాన్కు చెప్పండి, దీన్ని వాళ్ళు ఆపలేరు అంటూ ఓపెన్ డెడ్ వారెంట్ జారీ చేశారు. కొండలను సైతం చీల్చుకుంటూ వెళ్లే అమెరికా డెడ్లీ బంకర్ బస్టర్ బాంబులు ఇప్పుడు ఇరాన్ అణు కౌలలను సమాధి చేయబోతున్నాయా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా $1 మిలియన్ ప్రశ్న. అయితే యుద్ధం కేవలం బాంబులకే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసే స్థాయికి వెళ్ళింది. ప్రపంచ ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా తన పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. ఇటీవల ఒమన్ తీరంలో ఓ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో రంగంలోకి దిగిన ట్రంప్ హర్మూజ్ గుండా ఇకపై ఇరాన్ నౌకలు కానీ, ఇరాన్ వినియోగదారుల నౌకలు కానీ ప్రయాణించకుండా పూర్తి దిగ్బంధం విధించారు. అంతేకాదు ఇతర దేశాల వాణిజ్య నౌకల భద్రత కోసం ప్రయాణ రుసుము కింద అదనంగా 20% టోల్ వసూలు చేయనున్నట్లు ప్రకటించి ట్రంప్ సంచలనం సృష్టించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తుంది. అటు అమెరికా చర్యలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా ప్రతిఘటించింది. హర్మూజ్ జలసంధి తమ సార్వభౌమత్వంలోనిదని, అమెరికా అక్రమ జోక్యాన్ని సహించబోమని, ప్రాణాలైనా ఇస్తాం కానీ లొంగిపోయేది లేదని స్పష్టం చేసింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా నీరుగారిపోయింది. ఇదే గనుక పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భద్రతపై వినాశకరమైన ప్రభావం పడుతుందని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో రగులుతున్న ఈ అగ్నిగోళం ఎక్కడికి దారితీస్తుంది? ట్రంప్ అన్నట్లు ఇరాన్ అణుస్థావరం కనుమరుగవుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.